ఖమ్మం జిల్లా సత్తుపల్లి నారాయణ విద్యా సంస్థల నాన్ టీచింగ్ మహిళా బోర్డు ఇన్ఛార్జిపై ఏజీఎం ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నారని భార్యాభర్తలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రిన్సిపల్ ఏజీఎం తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. బతుకు తెరువు కోసం పనిచేస్తుంటే వేధింపులకు పాల్పడడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని బాధితులు కోరుతున్నారు. నారాయణ స్కూల్లో బోర్డు ఇన్ఛార్జ్ చేస్తున్నాను సార్. నా పేరు హరితారండి సార్. ఇక్కడ నేను చేసేది బోర్డు ఇన్ఛార్జ్ అయినా అన్ని పనులు నాతోనే ఉంటాయి. అదేంటని అడిగితే మీరు ఏం చేస్తారు, మీకు 1 అవర్ టైమే కదా, ఆ 1 అవర్ మీరు వర్క్ చేసుకోవచ్చు, మిగిలినప్పుడు నేను చెప్పిన వర్క్ చేయాలని చెప్పేసి తెలుసు సార్ అన్నారు. అదేంటని అడిగితే మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ పైన సార్ చెప్పుకోండి అన్నారు. ఏ సార్ సార్ అంటే ఏజెంట్ సార్కి అక్కడ చెప్పుకున్నా ఆఖరికి వచ్చిందిగా అని చెప్పేసి సార్ ఇప్పుడు మాకు మా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డ్రెస్ లో వస్తారు. మీరు ఒకసారి సెల్స్ చెక్ చేసుకున్నా ఉండిద్ది. నేను ఎప్పుడు డ్రెస్ లో రాక ఒక్కరోజే డ్రెస్ లో వచ్చాను. ఆ రోజు నన్ను సార్ అడిగారు. యాక్చువల్ గా ఫ్రంట్ ఆఫీస్ మేడం ఉన్నారు, ఇన్ఛార్జ్ లేడీ ఇన్ఛార్జ్ ఆమె అడుగుతుంది. ఈమె కొంగారు పడి నన్ను అడగాల్సిన అవసరం లేదు కదా సార్. సార్ ఆ రోజు నన్ను అడిగేటి దగ్గర మరీ అడిగారు. అడిగితే చెప్పాను సార్ నా పర్సనల్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పాను. అది నన్ను అడగాల్సిన అవసరం ఏముంది సార్. ప్రిన్సిపల్ సార్ నేను సార్కి చెప్పాలి సార్. నా డ్రెస్ కోడ్ కూడా పర్టికులర్ గా నాకు వరకే ఉంటుంది. డ్రెస్ కోడ్ ఎవరికి ఉండదు. వర్క్ కూడా నాకే ఉంటుంది. ఎవరైనా లేకపోతే అది నేనే చేయాలి. అదేనంటే చేయాలి మేడం అని అంటున్నారు. అదేనంటే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నేను ప్రిన్సిపల్ కదా అంటున్నాను. ఏం చేయాలి సార్. అదేంటి అని కోసం చేసినందుకు ఇప్పుడు నన్ను డ్రాప్ అని అన్నారు. నారాయణ నామ్స్ ఉంటే అందరికీ ఉంటాయి, వాళ్ళకి ఉంటే మాకు ఉంటాయి. నాకు ఒక్కరికి ఎలా ఉంటుంది సార్. ఇక్కడ జరిగే ఫ్రాడింగ్ అంతా బయటకు వెళ్ళింది. మా మేడం నాకు చెప్పింది నేను సెంట్రల్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఇస్తాను భయంతో ఆ అమ్మాయిని కూడా ఏదో విధంగా జాబ్ లో తీసేయాలని అమ్మాయిని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఒత్తిడి చేయడం. ప్రిన్సిపాల్ క్యాబిన్ లో ప్రిన్సిపాల్ కింద నుంచి పైకి చూడటం. ప్రతి రోజు వచ్చి ఏడుస్తుంది అమ్మాయి. నేను అయినా కానీ మాకు జాబ్ అవసరం కాబట్టి నేను గత 3 నెలల నుంచి ఓపీ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు అమ్మాయిని నీకు చేయలేని మా అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారంటే అది కాదు నేను నష్టపోయాను, నాయ పోరాటంలో నువ్వు నష్టపోతున్నావు, విషయం అనుకుందని చెప్పి ఈ రోజు వచ్చేసి మాట్లాడుతుంటే ప్రిన్సిపాల్ కూడా అమ్మాయిని దుస్తుగా ప్రవర్తించి కింద నుంచి పైకి చూసి ఏదో చూపించి ఏం చేస్తావు, అది చేస్తా ఇది చేస్తా చంపేస్తా అని మాట్లాడుతున్నారు. ఏజేమో ప్రిన్సిపాల్ ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ ఆల్రెడీ 10 నిమిషాలు కొడితే ఇక్కడికి వచ్చాడండి. ఇక్కడికి వచ్చిన మళ్ళీ ప్రిన్సిపాల్ మన అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. అందరికి ఎలా పని ఇస్తున్నామో ఆమె కూడా అంతే ఇచ్చిన తప్ప ఎవరికి అడిషనల్ వర్క్ అని కానీ ఎక్సెస్ వర్క్ అని కానీ ఎవరికి ఏది ఇవ్వలేదు. సో సహజమైన పనులు చెప్తేనే మా మీద కావాలని ఆరోపణలు చేయడము, దాంతో పాటుగా ప్రిన్సిపల్ హరాస్మెంట్ చేస్తున్నాడు ఇట్లా అట్లా అని చెప్పి క్రియేట్ చేయడము ఇదంతా జరిగింది. అంటే మొన్న వచ్చినప్పుడు మేము క్లియర్ గా మాట్లాడినాం. ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా. ఇప్పుడు మొన్న ఆమెను కూర్చోబెట్టి సరిత మేడం